కొత్త కొత్త వైరస్‌లకి పుట్టినిల్లుగా మారుతోంది చైనా. చైనాలో రకరకాల వైరస్‌లు కలకలం సృష్టిస్తూ ఉంటాయి. చైనా నుంచి పుట్టుకొస్తున్నటువంటి కొన్ని వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని భయాందోళనలకైతే గురిచేస్తూ ఉంటాయి. అందుకు ఉదాహరణగానే కరోనా వైరస్. కరోనా కూడా మొదట చైనా నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు నోరా అనేటువంటి ఒక వైరస్ చైనాలో కలకలం సృష్టిస్తూ ఉంది. అందులో భాగంగా ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక స్కూల్లో 103 మంది విద్యార్థులకి ఈ నోరా వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. అక్కడ వైద్య అధికారులు చేసినటువంటి పరీక్షల్లో ఇది నోరా వైరస్‌గా తేలింది. ఇంతకీ ఈ వైరస్ ఏంటి? ఈ వైరస్ యొక్క లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడిన వారు ఎంతమంది ఉన్నారు? వారి పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చైనాలోని ఒక స్కూల్లో వైరస్ కలకలం రేపింది. 100 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 103 మంది విద్యార్థులకి నోరా వైరస్ సోకినట్లుగా తేలింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం క్లాస్ రూమ్లతో పాటుగా స్కూల్ ఆవరణలో వైరస్ను నాశనం చేసేందుకు మందును చల్లారు. వైరస్ బాధిత విద్యార్థులకి చికిత్స అందిస్తూనే మిగతా విద్యార్థులకి ఈ వైరస్ సోకకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు. బాధిత విద్యార్థులు అందరూ కోలుకుంటున్నారంటూ ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రోజు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ప్రత్యేక హాజరు తీసుకుంటున్నట్లుగా వారు తెలిపారు. స్కూల్ పరిసరాల్లో అలాగే నివాస సముదాయాల్లో ఉంటున్నటువంటి వారికి వైరస్ పరీక్షలు చేసినట్లుగా వారు నిర్ధారించారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ డిసీజ్ కంట్రోల్ అధికారుల వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా ఏటా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ప్రావిన్స్లో ఈ నోరో వైరస్ అయితే విజృంభిస్తుందని అధికారులు తెలియజేశారు. వైరస్ బాధితులు ప్రధానంగా వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉంటారంటూ ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఈ వైరస్ సాధారణమైందేనని వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందంటూ వారు వివరించారు. ఈ వైరస్ను తొలిసారి 1968లో అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని నార్వాక్లో ఒక స్కూల్లో గుర్తించినట్లుగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ను నోరో వైరస్గా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అమెరికాలో ఎక్కువగా ఆహారం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటూ వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 68.5 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడుతుండగా అందులో 20 కోట్ల మంది 5 ఏళ్లలోపు చిన్నారులే ఉన్నారంటూ గణాంకాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50,000 మంది చిన్నారులు సహా 20 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లుగా సమాచారం అంటూ ఉంది. అంటే 5 ఏళ్లలోపు చిన్నారులకి ఈ నోరో వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నోరో వైరస్ సోకితే వారికి వాంతులు విరోచనాలతో కూడినటువంటి జ్వరం కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 50,000 మంది చిన్నారులు అలాగే 20 లక్షల మంది పెద్దవారు సహా అందరూ కూడా మృత్యువాత పడుతున్నారనేటి సమాచారం అందుతుంది. ఇందాక దీంట్లో చెప్పిన విధంగా ఈ నోరో వైరస్ అనేది సాధారణమైనటువంటి వైరస్ అని తెలియజేశారు. కానీ ఈ మృతుల సంఖ్య కనుక చూస్తూ ఉంటే ఇది సాధారణమైనటువంటి వైరస్ లాగైతే కనపడడం లేదు. నిజంగా ప్రతి ఏడాది ఈ వైరస్ బారిన పడి చిన్నారులు 50,000 మంది అలాగే పెద్దవారు 20 లక్షల మంది చనిపోతున్నారు అంటే ఇది ఎంత ప్రభావవంతమైనటువంటి వైరస్ అనేది మనం గుర్తించవచ్చు. సో ఇది అతి వేగంగా ఇది ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి వైరస్గా అయితే వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది కేవలం ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చైనా, అమెరికాకు చెందినటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వైరస్ అయితే కలకలం సృష్టించింది. ఇతర దేశాల మీద ఈ వైరస్ ప్రభావం అంతగా లేనట్టుగా అయితే ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నోరో వైరస్ ప్రభావంతో ఇప్పుడు ఒక స్కూల్కి చెందినటువంటి 103 మంది విద్యార్థులు వారు అనారోగ్యానికి గురయ్యారని తీవ్ర అస్వస్థతకి లోనయ్యినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు వారికి పరీక్షలు నిర్వహించి వారికి నోరో వైరస్ సోకినట్లుగా
గుర్తించి తగిన మందులను అయితే ఇస్తూ ఉన్నారు. వారి పట్ల జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.